అది కాదు ఇది. Hi guys, welcome back to another vlog. How's the Josh guys? How's the Josh? ఎవరు పలకట్లేదు. మొరక్కో ట్రిప్ వెళ్తున్నాం అనమాట. సో ఇది లాస్ట్ ట్రిప్. నేను ఇండియా వచ్చేస్తున్నాను. ఇండియా వచ్చేసే ముందర ఒక లాస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వేద్దామని ఫ్రెండ్స్ అందరు ప్లాన్ చేశారు. సో ద ప్లాన్ వాస్ ట్రిప్ వాస్ సపోజ్ టు బి అరౌండ్ 3 days or 4 days, బట్ అన్నీ కవర్ చేద్దాం ఒకటేసారి, మళ్ళీ ఇంటర్నేషనల్ ట్రిప్స్కి రాము అని చెప్పేసి అది 7 daysకి ఎక్స్టెండ్ చేశారు. ఇంకా బుకింగ్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు 9 o'clockకి ఫ్లైట్ ఉంది. 5 o'clock కల్లా స్టార్ట్ అవుదామన్నారు. టైమ్ ఈజ్ 5:18. జనాలు ఎవరు వస్తలేరు కిందికి. ఇంకా రెడీ అయ్యి కూర్చొని వెయిట్ చేస్తున్నాం వచ్చే వాళ్ళ కోసం. వస్తే కార్ తీసి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఒక 1.5 hour టైం కూడా పడుతుంది. ఇంకా బోర్డింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ త్వరగా వస్తే మీరు చూద్దాం ఏమవుతుందో. గైస్ చెక్-ఇన్ అయిపోయింది. లగేజ్ చెక్-ఇన్ మొత్తం అలా అన్ని పంచాయతీలు అయిపోయినాయి. గేట్ నెంబర్ ఇంకా చెప్పలేదు. ఇంకా 1 hour టైం ఉంది. గేట్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ఉంది. బోర్డింగ్ పాస్. అరే పాస్పోర్ట్ రా, పాస్పోర్ట్ పాకెట్లో ఉంది. నాకు పాస్పోర్ట్ గురించే భయం అవుతుంది. ఇక్కడ గేట్ నెంబర్ క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఇక్కడ దేర్సి. సో గేట్ నెంబర్ తెలియదు. గేట్ నెంబర్ ఎత్తుకొని వెళ్ళాలి. ఇంకా 1 hour టైం ఉంది. ఇంకా కొంతమంది వెనక చెక్-ఇన్ దగ్గర ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మీరు కూడా వెయిట్ చేస్తుండండి, చూస్తుండండి. యూట్యూబ్ బ్లాగ్ చాలా బాగుంటుంది. మూన్ వాక్ కమాన్. మూన్ వాక్ చేయరా అంటే నార్మల్ వాక్ చేస్తూ వెళ్తున్నాం గాయస్. వచ్చేసాం. అక్కడ బస్సు ఉంది, అక్కడెక్కడో ఫ్లైట్ ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో మొత్తానికి ఇమిగ్రేషన్ అయిపోయింది. లండన్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు మా గ్రూప్ మొత్తం 8 members అనమాట. అందులో ఒక 2 ఫ్లైట్ మిస్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు లండన్లోనే ఉన్నారు. మేము ఇక్కడికి వచ్చేసాం. సో గ్రూప్ డివైడ్ అయిపోయింది. అండ్ ఆ 2 హర్షిత అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అన్ని బుకింగ్స్, హోటల్స్ అన్నీ చేసిందనమాట. సో ఇప్పుడు హోటల్స్ బుకింగ్స్ అన్నీ తలతో ఉన్నాయి. మేమేమో ఇక్కడ ఉన్నాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ కొత్త కంట్రీ కదా, మనతో సిమ్ లేదు, కనెక్టివిటీ లేదు. ప్రస్తుతం వైఫైతో కనెక్టివిటీ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడే కరెన్సీ కూడా లేదు ఈ కంట్రీది. ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఫస్ట్ సిమ్ తీసుకొని వాళ్ళతో కనెక్ట్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, బుకింగ్స్ అని వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఏం చేయాలి అని చూసి మాట్లాడాలి. ఇందాక వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట. నెక్స్ట్ ఫ్లైట్ అది నైట్ 8:30కి వస్తుందంట. సో 8:30కి వాళ్ళు డ్రాప్ అయితే మేము మళ్ళీ వచ్చి వాళ్ళని పిక్ చేసుకోవాలి. కార్ బుక్ చేసుకుంటాం. గాయస్ కార్ పంచాయతీ జరుగుతుంది. అంతా గౌతమ్ బ్రో వల్లనే. ఎప్పుడో చేయమంటే ఇప్పుడు చేస్తుండు పెద్ద మనిషి. పెద్ద మనిషి హలో గౌతమ్ బ్రో డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రాబ్లం ఏమంటే అలవాటు ఉంది రైట్ సైడ్, బట్ హీస్ డ్రైవింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. చెప్పండి. కార్ పార్క్ చేసి ఫెస్ట్లో ఎక్కడికి వచ్చాక ఏదో ఇది మెదీనా కదా, మదీనా అంట. అంటే ఏంటి మదీనా అంటే? మసీద్ లెక్కనా? సికింద్రాబాద్ చార్మినార్ మొరక్కోలో ఇది అలా హై స్ట్రీట్ షాప్. సందుల్లో బొందుల్లో తిప్పుతున్నారు. గల్లీస్ ఆఫ్ ఫెస్. ముందు పోయేటోడు స్కామ్ ఇద్దామని చూస్తున్నాడు మాకి. ఊరు బాబు వదులురా మమ్మల్ని, మేము చూసుకుంటామన్నా. నేను చూపిస్తాను తీసుకోబోతుండు. ఏమన్నంటే అతిథి మర్యాద
డబ్బులు తీసుకోను, నేను భారతీయులంటే నాకు అభిమానం అన్ని కథలు పడుతుండు. లాస్ట్ పక్కా డబ్బులు అడుగుతున్నాయి. ఆ విషయం మాకు తెలుసు కానీ వదిలించుకోలేకపోతున్నాం, జిడ్డులేక పట్టుకుండు. లెదర్ రిపేర్ చేసే ఏరియా మీకు కనిపిస్తుందా? కంప్లీట్గా గోడల మీద చర్మం ఆరేసినారు, జంతువుల చర్మాలు. సో ఇవన్నీ లెదర్స్ అన్నమాట, చర్మాలు. ఏ జంతువు చర్మాలో తెలీదు. సో ఇవన్నీ లెదరే. కింద లెదర్ మేకింగ్ ప్రాసెస్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ అన్ని జంతువు చర్మాలు ఉన్నాయి కదా, దారుణంగా స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ని తట్టుకోవాలని చెప్పి ఎంట్రీలోనే మా అందరికీ పుదీనా ఇచ్చినారు. ముక్కు దగ్గర పెట్టుకుని స్మెల్ చూసుకోండి, ఒకవేళ స్మెల్ మరీ గలీజ్గా అనిపిస్తుంది. Yellow, we make it upstairs for hair to make it. Yellow is from saffron, from cucumber. And red is from poppy flower, orange from henna, black is from coal. ఒక 5 generations ఓల్డ్ స్పైసెస్ షాప్ అని చెప్పేసి వాడు తీసుకొచ్చాడు. వాడు లోకల్ గైడ్ అని చెప్పలేము, ఏమో చెప్పలేము అని. వాడు తగులుకుండు వదలట్లేదు, చూపిస్తా అని పట్టుకొచ్చిండు. ఇక్కడ చూస్తే అన్ని మన ఇండియన్ కిచెన్ లో ఉండే స్పైసెస్ ఉన్నాయి. ఇలా ఉండాలి ఇది. ఎన్ని స్పైసెస్ చూసినా సరే లాస్ట్ కి ఇండియన్ కర్రీ కనిపించింది. అంటే ఇది చూడడం కోసం మారే ఇంత దూరం వచ్చింది. మా ఇంట్లో కిచెన్ పోతే ఉంటాయి కదా ఇవన్నీ కర్రీ. పసుపు ఉంది, మిరియాలు ఉన్నాయి, ఇవేవో తెలియదు. ఇదో యాలక్ బుడ్డలు ఉన్నాయి, ఇలాచి, మళ్ళీ చిన్న మిరియాలు, పెద్ద మిరియాలు, బిర్యానీ చెక్క. ఇది కూడా బిర్యానీ చెక్కనే. బిర్యానీ చెక్క ఒరిజినల్ చెక్క. ఒరిజినల్ చెక్క పీచే, కెమెరా కా పీచే. ఫెజ్ మొత్తం చూసేసాం గైస్. కర్రీగానే ఉన్నాయి, ఇంకెట్లుంటారు ఎండలో తిరిగిన తర్వాత. ఒరిజినల్ కలర్ మాసిపోదేది. సో మొత్తం తిరగాల్సిన ప్లేసెస్ అన్ని తిరిగేసాం. ఫెస్ట్లో కేవలం లెదర్ చేసే స్పేస్, ఆ లెదర్ని డై చేసే స్పేస్ అదొకటే ఫేమస్ అనమాట. దాంతోపాటు ఇంకా చిన్న స్ట్రీట్ షాపింగ్ అవన్నీ చూసాము. ఇప్పుడు అదే వాడు స్కామ్ చేస్తాము చూసాడు, బాగా వెంటపడ్డాడు, డబ్బులు కావాలని చెప్పా కదా. లాస్ట్కి వాడినే మేము స్కామ్ చేసి వచ్చేసామన్నమాట. వాడు ఏమంటారు, డబ్బులు అడిగితే లేదు ఫస్ట్ డబ్బులు ఇవ్వమని చెప్పాం కదా అంటే, నేను అన్ని షాపులకు తీసుకెళ్ళా కదా, వాళ్ళు నన్ను కమిషన్ అడుగుతారు, వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా వాళ్ళ హిస్టరీ గురించి, దానికోసమనే ఏదైనా ఇవ్వాలి అది ఇది అంటే, నా దగ్గర డబ్బులు లేవు, అన్ని పౌండ్సే ఉన్నాయి, మేము కన్వర్ట్ చేయలేదు దిరంలోకి, అది ఇది అని చెప్పి మొత్తానికి తినడానికి కూర్చున్నాం. షాపింగ్ చేసుకోవాలంటే అమ్మాయిలు స్ట్రీట్ షాపింగ్ చేయండి. వాళ్ళు ఎవరైనా టూరిస్ట్ వాళ్ళు తీసుకెళ్ళారు అనుకో, అక్కడ అస్సలు షాప్ చేయొద్దు. 10 pounds అని చెప్పిన ఈ లిప్స్టిక్ స్ట్రీట్ షాపింగ్ లో 30 dirhams చెప్పిండు. 10 dirhams చెప్పింది. పట్టించుకోకండి గైస్, అన్ని కట్ చేసేసి ఎట్లయినా. నువ్వు ఎట్లా చెప్తున్నావు తెలుసా, ఏదో ఇప్పుడు నేను కేసు వేస్తా నాకు ఇదంతా చేసిరు అన్నట్టు చెప్తున్నావు నువ్వు. కెమెరా తిప్పి మాట్లాడరా. ఇప్పుడు ఫుడ్ తీసుకున్నాం గైస్, ఇక్కడ తీసుకొని వచ్చాము. అసలు మంచి మీట్ ఉంది. లోపల చికెన్ షవర్మా చెప్పాము, లోపల షవర్మా వేస్తున్నాడు, కనిపిస్తుందా లేదా. ఇప్పుడు షవర్మా వస్తే మంచిగా తింటాం.
ఫుడ్ తిన్నాక షవర్మా వస్తుంది. ఫస్ట్ షవర్మా తింటాము. మార్నింగ్ నుంచి ఎయిర్పోర్ట్లో శాండ్విచ్ కొట్టారు నా మొహాన, అది తప్ప ఏమీ లేదు. ఫుల్ ఏమీ లేదు ఆ శాండ్విచ్లో కూడా. దారుణంగా ఉంది. ఇప్పుడు సాయంత్రం ఆరైంది, పొద్దున ఎప్పుడు తినేదే. ఇప్పుడు మంచి షవర్మా తిని నెక్స్ట్ ఏం మీట్ వస్తుంది. అసలే అరబిక్ కంట్రీలో ఉన్నాము, ఫుల్ మీట్ ఉంటుంది. ఇచ్చి పడేద్దాం. తర్వాత రివ్యూ ఇస్తాను ఎట్లుందో. స్టే ట్యూన్డ్. కమింగ్ టు